హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. గోంగూర పప్పుని చాలా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దామండి. 2 ఆనియన్స్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకోండి. 2 టమాటాలను కూడా ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. గోంగూర తీసుకోండి. నేనైతే పుల్ల గోంగూర తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. 1 గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకోండి. 2-3 సార్లు వాష్ చేసుకోండి నీట్గా. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పడతాయండి. 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. అలాగే గోంగూర లీవ్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే 3 to 4 విజిల్స్ రావాలండి. అదే హై ఫ్లేమ్లో అయితే 4 to 5 విజిల్స్ రావాలి. నేను విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి గరిటతోనే మ్యాష్ చేసుకోండి, లేదంటే పప్పు గుత్తితోనైనా చేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ పడతాయండి గోంగూరకి. గరిటతో చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను చింతపండు అయితే యాడ్ చేయట్లేదండి. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ కోసం. గ్రేవీ లాగా వస్తుందండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఈ లోపల తాలింపు పెట్టుకుందామండి. తాలింపు గింజలు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు చిటికెడు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ తాలింపుని పప్పులో వేసుకోండి. గరిటతో కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈ టైంలో మీకు ఉప్పు కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి గరిటతో కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ నాకు కొంచెం సరిపోలేదు, అందుకే నేను వేసుకున్నాను. పిల్లలకి లంచ్ కట్టాలన్నా, మనం డ్యూటీకి వెళ్ళిపోవాలన్నా చక్కగా త్వరగా చేసుకోవచ్చండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే